అంటే రాకేష్ గారు నేను కూడా ఒకటి విన్నా. రౌడీ రాకేష్ గారిని పర్టిక్యులర్‌గా కొంతమంది కలిసి బట్టలిప్పి కొట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే నేను అది లైవ్‌లో చూడలేదు. సో, నా దగ్గర వీడియో కూడా లేదు కాబట్టి, సో, కొంతమంది మాట్లాడిన విధానం నిజమేనా? అది మీరు చెప్తేనే బావుంటదని చెప్పేసి నేనైతే అడగడం జరుగుతుందా? అది నిజమేనా? బట్టలిప్పి కొట్టాలి, బట్టలిప్పి ఇది చేయాలనేది ఇట్లా ఏ మనిషికి ఉండదు. హ్మ్. మనం పెట్టిన అమ్మవారికి గానీ, మనం చేసే పూజలకు గానీ, కొందరు ఏం చేస్తున్నారంటే ఓర్వకుండా హ్మ్. మన అమ్మవారి విషయంలో కానీ ఇప్పుడు ఎల్లమ్మ తల్లి విషయంలో కానీ ఓర్వకుండా ఒక మనిషిని తొక్కేయాలనే కాన్సెప్ట్తోని మనుషుల మీద ఈ అంతా చేయడం జరుగుతుంది. అమ్మవారిని తీసేయాలి, ఈ దేవుని తీసేయాలి, ఆ దేవుని తీయాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి ఇట్లా నా మీదకి అటాక్ అవ్వడం జరిగింది. నేను అది చెప్పిన, కానీ ఊరోళ్ళు కొట్టిరు, పోలీసు వాళ్ళు కొట్టిరు. నా ఊరోళ్ళు నాకు దేవుళ్ళు, నా ఊరోళ్ళు నాకు సపోర్ట్ మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఏం చెడ్డగా చేయలే, ఎదుగుతుంటే తొక్కుదాం అనేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఉన్నారమ్మా, వాళ్ళ మీదకి అటాకులు అవుతాయి. అటాకులు అయినంత మాత్రం అది తప్పేనా? దేనికోసం అయితే ఉండొచ్చు, మంచిగా చేస్తుంటే కూడా చెడ్డగా అవుతుంటుంది కదా. మరి అది తప్పేనా? అది అక్కడ తప్పే అని చూపిస్తున్నారా? నేను చెప్పడం కూడా జరిగింది దాని గురించి. చాలా మంది కూడా చెప్పడం జరిగింది మన దగ్గరికి వచ్చేటోళ్ళు, ఇట్లా అమ్మవారి విషయంలో ఇట్లా అయింది బెట గిది సంగతి అని. నా ఊరోళ్ళు కొట్టిరంట, ఈ పోలీసు వాళ్ళు కొట్టిరంట. ఎవరెందుకు కొడతారు స్వామి? దేనికోసం కొడతారు? మనం తప్పు చేస్తున్నామని మన సనాతన ధర్మంలో మనకు మనమే కొట్లాడుకునే కాలం వచ్చిందా? హిందువులే కొట్లాడుకునే కాలం వచ్చిందా? వీళ్ళే కొట్లాడుకుంటే ఇక మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఆపోజిట్ వాళ్ళు ఇట్లా ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అది తెలుసుకోవాలి ముందు. ఇక్కడ మనము హిందువులు అనుకుంటున్నాం, మన హిందూ ధర్మం గురించే మనం తిట్టుకుంటున్నాం. తప్పే అక్కడ కరెక్టేనా? అది మా అవతల వాళ్ళకి ఇట్లా ఎవరైనా కావాలని చేస్తారా ఏమవుతుందనేది అదొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు హాట్ టాపిక్ లేక ఇప్పుడు హిందువులు ఇందులో కొట్లాడుకోవాలి, హిందువులు ఇందు ఇది చేయాలని చెప్పేసి నా ఫోటో పెట్టి దీనికి ఇది చేస్తున్నారు, ఇది హల్చల్ చేస్తున్నారు. ముందు వాళ్ళు ఎవ్వరు ఏందనేది అది చూడండి, అట్లా చేసేటోళ్ళు ఎవరు అనేది చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. చాలామంది అంటారు నేను హిందువుని, నా సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం హిందువులు అనేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని, నేను అడిగితే నేను సత్యం చెప్తా, నా దేవుడు నాకు చెప్పిండు, నా సత్యం నేను చెప్తా. ఆడ సత్యం అంటే కరెక్టు, నిజం అనేది ఏందనేది తెలవాలని అంతే. కానీ ఒకరు నేను బాధ పెట్టుంటే నేను దానికి క్షమాపణ చెప్పిన, ఇడ క్షమాపణ చెప్పినా దానికి చెప్తున్నా, సరే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే సారీ అని చెప్పేసి అన్నా. కానీ నేను ఎవరిని కూడా కించపరిచి మాట్లాడేది అని చెప్పిన. ఇదన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక మనిషిని చెడు అవుతున్నారు, ఆ మనిషిని మంచిగా అవుతున్నారు, చెడు చేయాలని చూస్తుంటారు. అది కామన్, ప్రతి ఒక్కరి మీదకి అవుతుంటాయి. అట్లా అని చెప్పేసి నా మీదకి అయ్యింది కానీ ఇట్లా అయింది కానీ ఏం లేదు, దాచుకునేది ఏం లేదు. ఎప్పటికైనా నిజమే అది అయ్యింది చెప్తున్నా. నన్ను ఊరోళ్ళు కొట్టుడు గిరోళ్ళు కొట్టుడు ఏం లేదు. నా ఊరోళ్ళు నాకు దేవుళ్ళు, నా ఊరోళ్ళు నాకు ఎప్పుడైనా మంచి సపోర్టే ఉన్నది. ఊర్లో ఎవరైనా కానీ చెడు చేయాలని అట్లాంటి ఆలోచనలు ఏమి లేవు. నాకు 100 అయినప్పుడే వాళ్ళే నాకు సపోర్టింగ్ ఉన్నారు. సరే ఇట్లా కాదు గిది సంగతి అని చెప్పేసి అన్నారు. ఈరోజు నిందలేస్తుంది జనాభా, ఈరోజు మంచిగా చేస్తుంది జనాభా, ఈరోజు రేపు చెడ్డ చేస్తుంది. అక్కడ తప్పు పట్టడానికి జనాభాని కాదు, మనం చేసే పనిని బట్టి ఉంటుంది.